హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 443 పాయింట్స్ గెయిన్ అయి 53,161 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 133 పాయింట్స్ గెయిన్ అయి 15,832 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 184 పాయింట్స్ గెయిన్ అయి 33,811 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ని మాట్లాడుకునే ముందు కొన్ని క్వశ్చన్స్ మన వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. ఫస్ట్ ది, ఎందుకు అసలు ఇంతలా గ్యాప్ అప్ అయింది, దీని బ్యాక్ ఉన్న రీజన్ ఏంటి, అది మాట్లాడుకుందాం. సెకండ్ ది, రీసెంట్ టైమ్స్లో ఫాల్ కనిపించిన తర్వాత 15,180 తర్వాత నుంచి మార్కెట్లో వన్ డైరెక్షనల్ గా మూవ్ కనిపిస్తుంది కాబట్టి ఇక మార్కెట్ అప్ సైడ్ కి మూవ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కనిపిస్తున్న సెకండ్ ది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉందా, ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ అండ్ వాటి ప్రైస్ యాక్షన్ ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్, మార్కెట్ ఎందుకు గ్యాప్ అప్ అయింది. ఫ్రైడే మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఈ రీసెంట్ టైమ్స్ లో ఫాల్ అవుతున్న కమోడిటీ అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తో యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ వాళ్ళు, యుఎస్ కి సంబంధించిన యూనివర్సిటీ, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా వాళ్ళ ఫోర్కాస్ట్ ని, నియర్ టర్మ్ ఫోర్కాస్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ ని తగ్గించింది. పర్టికులర్లీ రీసెంట్ గా ఫెడ్ వాళ్ళు ఇంక్రీజ్ చేసిన 75 బేసిస్ పాయింట్స్ ఒక థీమ్ వెనక మీన్స్ ఆ డెసిషన్ కంటే ముందే యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందన్న ఒక కన్సర్న్ ని రైజ్ చేయడం, దానికి తగ్గట్టే యుఎస్ ఫెడ్ వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటుండేసరికి ప్రెసెంట్ ఆ సేమ్ యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ వాళ్ళు ప్రెసెంట్ ఫాలో అవుతున్న కమోడిటీ ప్రైజెస్ అండ్ ఈవెన్ క్రూడ్ ఆయిల్ ప్రైజులు కూడా తగ్గుతున్నాయి కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ ఇప్పుడున్న పేస్ తో కాకుండా కొంత లోయర్ పేస్ తో గ్రో అవుతుందనేలా వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ చేస్తుండేసరికి సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయితే సెంట్రల్ బ్యాంక్స్ రేట్ హైక్స్ అంత అగ్రెసివ్ గా చేయరని మార్కెట్ భావిస్తూ అప్కమింగ్ టైమ్స్లో రేట్ హైక్స్ పెద్ద మొత్తంలో ఉండదని మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్ చేస్తూ యూఎస్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. సో రీసెంట్ టైమ్స్లో మార్కెట్ ఇంతలా ఫాలో అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటే అది కంపెనీ రా మెటీరియల్ ప్రైస్లను పెంచుతుంది, కంపెనీ ఎర్నింగ్స్ తగ్గుతుంటే కంపెనీ డౌన్ సైడ్ రీరేట్ అవుతుంది, అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కలిసే ఇండెక్స్ కాబట్టి ఇండెక్స్ కూడా డౌన్ సైడ్ రీరేట్ అవుతుంది అని ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంది. ఇది ఫస్ట్. సెకండ్ ది, రేట్ హైక్, వడ్డీ రేట్లు పెంచుతారు. వడ్డీ రేట్లు పెంచుతుంటే ఎకానమీలో లిక్విడిటీ తగ్గుతుంది, ఇది కంపెనీ గ్రోత్ ఫ్యాక్టర్స్ ని ఇంపాక్ట్ చేస్తుందనేలా మార్కెట్ లో రేట్ హైక్ రిలేటెడ్ గా కూడా నెగిటివ్ కన్సర్న్స్. ఈ సెకండ్ ఫ్యాక్టర్. అండ్ థర్డ్ ది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటూ రేట్ హైక్ చేస్తుంటే అది రెసెషన్ కి దారితీస్తుంది అండ్ ఆల్రెడీ యుఎస్ ఎకానమీ రెసెషన్ లో ఉందనేలా వస్తున్న ఆర్టికల్స్ కూడా మార్కెట్ ని డౌన్ సైడ్ కి పుష్ చేస్తున్నాయి. చూడ్డానికి 3 ఫ్యాక్టర్స్ లా కనిపిస్తుంది కానీ ఈ 3 ఫ్యాక్టర్స్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంతా కూడా ఇన్ఫ్లేషనే. బికాస్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ లైక్ యుఎస్ ఫెడ్ కానీ ఆర్బీఐ వాళ్ళు కానీ వడ్డీ రేట్లను పెంచాలనుకుంటున్నారు. ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటూ వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి రెసెషన్ అనే టర్మ్ మనకు వినిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఉన్న ఇన్ఫ్లేషనే కంట్రోల్ అయితే రేట్ హైక్స్ పెద్ద మొత్తంలో ఉండవు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయి రేట్ హైక్స్ లేకపోతే ఎకానమీ స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి రెసెషన్ అనే ఫియర్ కూడా మార్కెట్ లోంచి స్లోలీ సబ్సైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ గా కామెంట్ చేసిన యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ వాళ్ళు అనుకున్నంత మొత్తంలో ఇన్ఫ్లేషన్ ఉండదు, కొంత స్లో పేస్ తోనే వెళ్తుంది, కంట్రోల్డ్ గా ఉంటుందని చేసిన స్టేట్మెంట్స్ తో ఓవరాల్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ బాటమ్ అవుట్ అయ్యి మీన్స్ ఆ 15,180 మార్క్ జూన్ 17th ఫామ్ చేసిన లోని రెస్పెక్ట్ చేస్తూ అప్ సైడ్ కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ అగైన్ 16,500 ఆర్ 17,000 18,000 కి వెళ్తుందా, మార్కెట్ రివర్సల్ అవుతున్నట్లు మనం భావించాలంటే అగైన్ ఇందాక మాట్లాడుకున్న 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, ఇన్ఫ్లేషన్, రేట్ హైక్, రెసెషన్. ఈ 3 ఫ్యాక్టర్స్ రిలేటెడ్గా మనకు ఒక సాలిడ్ కంక్లూజన్ రావాలి. మార్కెట్ ఎప్పుడు కూడా, నేను ప్రీవియస్గా చెప్తున్నట్టు, మార్కెట్ ఎప్పుడు కూడా ఒక అప్డేట్ వచ్చాక రియాక్ట్ అవ్వదు. అప్డేట్ రాకముందే వస్తున్న అనాలిసిస్ని హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ ద్వారా వస్తున్న డేటాని బట్టి ఇలా ఉంటుందని ముందుగానే ఎస్టిమేట్ చేస్తూ ఎక్స్పెక్టేషన్స్ మీదే మార్కెట్ వెళ్తూ ఉంటుంది. ప్రీవియస్గా ఎక్స్పెక్టేషన్స్ నెగిటివ్గా ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది, రేట్ హైక్ వెళ్తుంది అండ్ రెసెషన్ కూడా వస్తుందని మార్కెట్ నెగిటివ్గా భావిస్తూ డౌన్ సైడ్కి వచ్చింది. ఇప్పుడు కమోడిటీ ప్రైజులు తగ్గుతున్నాయి, క్రూడ్ ఆయిల్ ప్రైజులు ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది, రేట్ హైక్లు అంత అగ్రెసివ్ ఉండదు. ఇవి రెండు బ్యాలెన్స్డ్గా ఉంటే రెసెషన్ ఉండదేమన్న మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఈ గ్యాప్ అప్ రీజన్. అది ప్రెసెంట్ వచ్చిన మూలో ఫ్యాక్టర్ అయింది ఆల్రెడీ. బట్ అప్కమింగ్ టైమ్స్ లో వస్తున్న డేటా, ఇన్ఫ్లేషన్ డేటా ఒకవేళ కంట్రోల్ అవ్వకుండా అప్ సైడ్ కే వెళ్తుంది అనుకోండి, దెన్ నో ఛాన్స్ మార్కెట్ మళ్ళీ ఫాలో అవుతుంది. లేదు ఇన్ఫ్లేషన్ డేటా కంట్రోల్ అవుతూ మిచిగాన్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తున్నట్లే అప్కమింగ్ మంత్స్ లో కూడా అప్డేట్ అవుతున్న సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాలో కానీ కంట్రోలింగ్ ఫ్యాక్టర్ కనిపిస్తున్నట్లయితే అది మార్కెట్ ఫర్దర్ గా అప్ సైడ్ కి మూవ్ అయ్యేందుకు ఒక స్ట్రాంగ్ ఫ్యూయల్ లా యూజ్ అవుతుంది. కాబట్టి నేను ప్రీవియస్ గా కూడా మెన్షన్ చేసింది సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా, యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మెయిన్ గా, బికాస్ ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా మరీ అంత వర్స్ట్ గా ఏం లేదు. బట్ యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటా అది ఉండాల్సిన దానికంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ లో ఉంది కాబట్టి యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేయకుండా అనుకున్న దానికంటే ఇంకా లోయర్ సైడ్ ఇన్ఫ్లేషన్ డేటా ఉంటూ ఉంటే అది ఇక్కడి నుంచి ఉన్న మార్కెట్స్ ని స్టెబిలైజ్ చేస్తూ అప్ సైడ్ కి తీసుకువెళ్తుంది. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో మార్కెట్ ఒక స్టెబిలిటీని డిసైడ్ చేసేది ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్ అని మనం గుర్తుంచుకోవాలి. అండ్ ప్రైస్ యాక్షన్ లెవెల్స్ గురించి మాట్లాడితే నేను మీకు ప్రీవియస్ గా మెన్షన్ చేసింది 15,670 ఆ లెవెల్ అబోవ్ సస్టైన్ అవుతుంటే 16,200 వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నాం.
కాకపోతే 15,880 రీసెంట్ టైమ్స్లో ఎక్కడి నుంచి అయితే మార్కెట్ డ్రాస్టిక్గా ఫాల్ అయిందో ఆ 880 లెవెల్ అబోవ్ క్లోజ్ అవుతుంటే నేను పాజిటివ్గా బులిష్గా ఉంటాను, బులిష్ సైడ్ తీసుకుంటాను అని మెన్షన్ చేశాను. ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి ఓవర్ ద పీరియడ్ మార్కెట్ డౌన్ సైడ్కి రావడం, అగైన్ అప్ సైడ్ అండ్ అగైన్ డౌన్ సైడ్, ఓవరాల్గా ఓపెనింగ్ దగ్గర నుంచి డే లోలో క్లోజ్ అవుతూ ఉంది. కాబట్టి 15,880 అబోవ్ వచ్చేంత వరకు అయితే నేను బులిష్ ట్రేడ్స్ని అవాయిడ్ చేస్తాను క్లోజింగ్ అయ్యేంత వరకు. అవర్లీ క్లోజింగ్ అవుతున్నా ఓకే, బట్ డైలీ క్లోజింగ్ అవుతుంటే మనం స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ గా తీసుకోవచ్చు. అబోవ్ 15,880 16,200 ప్రీవియస్ గా ఫామ్ చేసిన గ్యాప్ ఉంది కదా, గ్యాప్ లో హైయర్ లెవెల్ దగ్గరే ఆన్ పొజిషనల్ బేసిస్ మనకి రెసిస్టెన్స్ ఉంటుంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, వాళ్ళ ఓపెనింగ్ దగ్గర నుంచి డౌన్ సైడ్ కి వచ్చాక 33,940 దగ్గర మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ని ఫేస్ చేసి డౌన్ సైడ్ అయితే ఎండ్ అయింది. ఓవరాల్ మార్కెట్ ఇవాళ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ గెయిన్స్ దగ్గర అయితే నియర్ గా అయితే క్లోజ్ అవ్వలేదు, ఓపెనింగ్ దగ్గర నుంచి డౌన్ సైడ్ క్లోజ్ అయ్యాయి. బట్ అలానే స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ కూడా ఏం లేదు, లైక్ నెగిటివ్ లోకి మూవ్ అయ్యి 1 or 1.5% నెగిటివ్ లో కూడా ఎండ్ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి ఎయిదర్ 15,880 అబోవ్ అయినా క్లోజ్ అవుతూ ఉండడం, లేదు 15,670 బిలో అయినా క్లోజ్ అవుతుండడం. ఇలా ఎయిదర్ ఏదో ఒక డైరెక్షన్ లో లైక్ 15,880 అబోవ్ బుల్స్ కానీ ఆర్ 15,670 బిలో బేర్స్ కానీ, ఇలా ఎవరో ఒకరు కంట్రోల్ తీసుకొని మూవ్ చేసేంత వరకు కూడా ఇన్ బిట్వీన్ ఉన్న ఈ రేంజ్ లో డైరెక్షనల్ ట్రేడ్స్ పొజిషనల్ గా అయితే ప్రెసెంట్ మేము అవాయిడ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మెయిన్ డెలివర్ చేసిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ మార్కెట్ పాజిటివ్ గా ఉంటున్నా జొమాటో మోర్ దాన్ 5% కరెక్షన్ అవడానికి మెయిన్ రీజన్ లాస్ట్ ఫ్రైడే మనకి మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత జొమాటో వాళ్ళు ఒక ఇంపార్టెంట్ డీల్ అప్డేట్ చేశారు. జొమాటో వాళ్ళు 4,447 crore పెట్టి బ్లింకిట్ ని అక్వైర్ చేస్తున్నారు. ఈ బ్లింకిట్ అంటే ఏంటి? ఒకప్పుడు ఆన్లైన్ లో గ్రోసరీస్ ని డెలివర్ చేసే గ్రూఫర్స్ వాళ్ళ బ్రాండింగ్ ని చేంజ్ చేసి గ్రూఫర్స్ నుంచి బ్లింకిట్ గా మారారు. ఇప్పుడు కంప్లీట్ బ్లింకిట్ ని 4,447 crore పెట్టి జొమాటో వాళ్ళు కొంటున్నారని, ఇది త్రూ క్యాష్ ద్వారా కాదు, మీన్స్ డబ్బులు పే చేసి కొనట్లేదు, జొమాటో షేర్స్ ని వాళ్ళకి ఇచ్చి త్రూ ఈక్విటీ జొమాటో వాళ్ళు కొంటూ ఉండేసరికి ఇదేదో బాగుంది కదా, డబ్బులు ఇవ్వకుండా స్టాక్స్ ఇచ్చి కొంటున్నారు కదా, దీని ద్వారా ఎవరికి నష్టం లేదనుకుంటే అది తప్పు. బికాస్ ఇలా స్టాక్స్ ఇచ్చి, ఇది పెద్ద మొత్తంలో ఇస్తున్న స్టాక్స్ నియర్ టు 62,85 lakh షేర్స్ ఇచ్చి 4,447 crore ఈ బ్లింకిట్ ని వాల్యూ చేస్తూ ఉండేసరికి ఎవరెవరైతే జొమాటోలో షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరి ఈక్విటీ కూడా డైల్యూట్ అవుతుంది. ఎంటైర్ ఈక్విటీ 6.8% దగ్గరగా డైల్యూట్ అవుతున్నట్టు మీన్స్ ఇలా చేస్తున్న ట్రాన్సాక్షన్ కారణంగా షేర్ హోల్డర్స్ కి ఒకప్పుడున్న వాల్యూ కాకుండా ప్రెసెంట్ వాల్యూ తగ్గుతున్నట్టు. అండ్ 62,85 lakh షేర్స్ ని 70 rupees 76 paise లో ఇష్యూ చేస్తుండేసరికి, ఐపీఓ ప్రైస్ కంటే బిలోలో ఈక్విటీని ఇష్యూ చేస్తూ బ్లింకిట్ ని కొంటుండేసరికి కూడా ఇది కూడా ఒక కన్సర్న్ లా కనిపించింది. అండ్ ఈవెన్ ఇలా కొంటున్న కంపెనీ కూడా రెవెన్యూస్ ని సంపాదిస్తుంది కానీ సేల్స్ ని చేస్తుంది కానీ స్టిల్ ఇంకా ఆపరేషనల్ సైడ్ అండ్ ఈవెన్ నెట్ లాస్ ని పోస్ట్ చేస్తుంది రీసెంట్ ఇయర్స్ లో. వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకుంటూ ఇప్పుడు ఈ కంపెనీ జొమాటోలోకి వచ్చి యాడ్ అయితే ఫర్దర్గా జొమాటో వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ కూడా ఇప్పుడు లాస్ పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫర్దర్ లాస్ ప్రాఫిటబుల్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఓవర్ ద పీరియడ్. బట్ దానికి ఇంకా టైం పడుతూ FY 23-24 వరకు కూడా జొమాటో లాస్ మేకింగ్ కంపెనీగానే మిగులుతుంది త్రూ ఈ బ్లింకిట్ అక్విజిషన్ అని కూడా మార్కెట్ భావిస్తూ. అండ్ ఈ కన్సర్న్స్ తో పాటు బ్లింకిట్ ఒక ఫౌండర్ ఆల్బెందర్ గారు జొమాటో ఒక కో ఫౌండర్ న ఆకృతి గారిని మ్యారేజ్ చేసుకునేసరికి, మీన్స్ బ్లింకిట్ ఫౌండర్ కి జొమాటో కో ఫౌండర్ కి వీళ్ళిద్దరికి కూడా మ్యారేజ్ అయ్యేసరికి ఈ డీల్ బ్యాక్ ఇదేదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అనే ఒక క్వశ్చన్స్ ని కూడా అరైజ్ చేశాయి. సో ఇవన్నీ కూడా స్టాక్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ప్లే చేసినవి. బట్ కొన్ని ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ బ్రోకింగ్ ఫర్మ్స్ కూడా ఈ డీల్ ని పాజిటివ్ గా చూస్తున్నాయి. జొమాటో రిలేటెడ్ గా ఉన్న డెలివరీ బాయ్స్ ని ప్రెసెంట్ జొమాటో వాళ్ళు కేవలం ఫుడ్ డెలివరీకే యూజ్ చేస్తున్నారు అండ్ కొన్ని సందర్భాల్లో డెలివరీ బాయ్స్ ఖాళీగా ఉంటారు. ఇప్పుడు బ్లింకిట్ ని జొమాటో వాళ్ళు ఎక్వైర్ చేయడం కారణంగా బ్లింకిట్ లో వస్తున్న ఆర్డర్స్ ని కూడా జొమాటో డెలివరీ బాయ్స్ డెలివర్ చేసేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్న ఫ్లీట్ ఆర్ డెలివరీ బాయ్స్ ని వీళ్ళు బెటర్ గా యూటిలైజేషన్ కి తీసుకురాగలరు. అది వీళ్ళ ఓవరాల్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ని బెటర్ చేస్తుందని. సో ఈ అక్విజిషన్ వీళ్ళకి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ గా ఉంటుందనేలా CLS అండ్ క్రెడిట్ సూస్ వాళ్ళు భావిస్తూ ఉంటే, కొటాక్ సెక్యూరిటీస్ మాత్రం జరుగుతున్న ట్రాన్సాక్షన్ వాళ్ళకంత పాజిటివ్ లా కనిపించట్లేదని, ఆల్రెడీ ఫుల్ సాచురేట్ అయిన స్పేస్ లో బ్లింకిట్ వాళ్ళు ఎలా గ్రో అవుతారనేది ఒక క్వశ్చన్ మార్క్. అలాంటి క్వశ్చన్ మార్క్ ఉన్న బిజినెస్ ని ప్రెసెంట్ జొమాటో వాళ్ళు కొంటూ ఉండడం వీళ్ళు నెగిటివ్ గా చూస్తున్నారని ఎలా కొటాక్ సెక్యూరిటీస్ వాళ్ళు వాళ్ళ టార్గెట్ ని కూడా కట్ చేస్తూ నెగిటివ్ వ్యూ ని షేర్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా జరిగిన డీల్ అండ్ దీని రిలేటెడ్ గా ఉన్న కన్సర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అండ్ బ్రోకరేజెస్ వాళ్ళకి సంబంధించిన వ్యూ. నెక్స్ట్ టాటా పవర్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్, ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని టాటా పవర్ వాళ్ళు స్టార్ట్ చేశారనేలా అప్డేట్ చేస్తున్నారు. కేరళలో 350 acres లో వాటర్ మీద ఫ్లోట్ అయ్యే సోలార్ పవర్ ప్రాజెక్ట్ 101.6 మెగావాట్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా పవర్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారని, ఇది ఇండియాలోని లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని టాటా పవర్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు, విచ్ ఈస్ పాజిటివ్. బట్ దీనికి ప్యారలల్ గా మోర్గన్ స్టాన్లే వాళ్ళు
టాటా పవర్ రిలేటెడ్గా అండర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ని కూడా 244 నుంచి 175 కట్ చేశారు. ఎందుకు వీళ్ళు ఇలా నెగిటివ్గా ఉన్నారు? దీనికి వీళ్ళు మెయిన్గా మెన్షన్ చేస్తున్న రీజన్ లార్జ్ పార్ట్ ఆఫ్ దర్ బిజినెస్ అనేది కమోడిటీ నేచర్లో ఉంటుందని. వీళ్ళ కమోడిటీ నేచర్తో ఉండే బిజినెస్ లైక్ ముంద్రా అండ్ ఇండోనేషియా కోల్ ప్లాంట్ ద్వారానే 60% ఇంక్రిమెంటల్ ఎర్నింగ్స్ ఉంటాయి కాబట్టి, అండ్ ఈ పర్టికులర్ కోల్ ప్రైజెస్ నెక్స్ట్ 3 to 4 yearsలో 30% దగ్గరగా డిక్లైన్ అవుతుంటే అది టాటా పవర్కి నెగిటివ్గా ఉంటుందని. అండ్ ఈవెన్ రెన్యూవల్ ఎనర్జీ బిజినెస్ని కూడా హయ్యర్ వాల్యుయేషన్లో చూడాల్సిన నీడ్ లేదు. గ్లోబల్గా ఉన్న ప్లేయర్స్లో కూడా కరెక్షన్ కనిపించింది కాబట్టి వీటన్నిటిని కూడా వీళ్ళు ఫ్యాక్టర్ చేసుకుంటూ స్టాక్ ఒక టార్గెట్ 175 దగ్గరగా ఉండడం రీజనబుల్ అని, ఇక్కడ నుంచి 15 to 16% కరెక్షన్ స్టాక్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారని ఇలా మోర్గన్ స్టాన్లీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ SBI కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎంటైర్ క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ డేటా అయితే ఇండస్ట్రీ రిలేటెడ్ గా అప్డేట్ అవుతుంది. మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 8% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 101% దగ్గరగా గ్రోత్ కనిపిస్తూ ఉంది. సో ఇది మే మంత్ కి సంబంధించి. సో దీంతో ఆల్ టైమ్ హైలో ప్రెసెంట్ క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది. అండ్ ఈవెన్ రీసెంట్ గా ఫిన్టెక్స్ రిలేటెడ్ గా RBI వాళ్ళు రిలీజ్ చేస్తున్న అప్డేట్స్ కూడా ఈ క్రెడిట్ కార్డ్ ప్లేయర్స్ కి థ్రెట్ కాకుండా ఉండేలా కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈవెన్ రీసెంట్ గా వస్తున్న మల్టిపుల్ అప్డేట్స్ అన్ని క్రెడిట్ కార్డ్ ప్లేయర్స్ కి పాజిటివ్ గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ నజారా టెక్నాలజీస్ అలాగే డెల్టా కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. చాలా టైం నుంచి ఉన్న ఓవర్ హ్యాంగ్ మీన్స్ ఏం జరుగుతుంది ఈ 2 కంపెనీస్ రిలేటెడ్గా GST విషయంలో ఉన్న ఓవర్ హ్యాంగ్ మనకి రేపు అండ్ ఎల్లుండి జరగబోతున్న GST మీటింగ్లో అప్డేట్ వస్తుంది. చండీగఢ్లో June 28 and 29న GST కౌన్సిల్ మీటింగ్ ఉండబోతుంది. అండ్ ఆ మీటింగ్లో ఇప్పటి వరకు వస్తున్న స్పెక్యులేషన్ ప్రకారం ఆన్లైన్ గేమ్స్ అలాగే క్యాసినోస్ రిలేటెడ్గా ప్రెసెంట్ ఉన్న 18% GSTని 28% GSTకి పెంచాలనే ఒక ప్రతిపాదన ఏదైతే ఉందో అది రేపు మనకు క్లారిటీ వస్తుంది. సో యాక్చువల్లీ ఈ అప్డేట్ వస్తుందన్న పాయింట్ నుంచి నజారా టెక్నాలజీస్లో చాలా ఎక్కువ ఫాల్ కనిపించింది. ఈవెన్ డెల్టా కార్ప్ కూడా రీసెంట్ టైమ్స్లో ఫాల్ అవుతుంది. ఈవెన్ రాకేష్ జుంజున్వాలా గారు సెల్ చేస్తున్నారని అప్డేట్స్ కూడా బ్యాక్ అవుతున్నాయి డెల్టా కార్ప్కి. బట్ నజారా టెక్నాలజీస్ అయితే ప్యూర్లీ మార్కెట్ ఫాల్ కంటే కొంచెం ఓవర్గానే ఫాల్ అయింది అనుకోవాలి. ఓవర్గా ఎందుకు ఫాల్ అవడం, GST 18 నుంచి 28% పెంచుతుంటే అది నజారా టెక్నాలజీస్కి ఒక బిగ్ నెగిటివ్ కదా. అంటే ఈవెన్ ఆన్లైన్ గేమింగ్ అండ్ ఈ క్యాసినోస్ పై ప్రెసెంట్ ఉన్న GSTని 18 నుంచి 28%కి పెంచిన నజారా టెక్నాలజీస్ రిలేటెడ్గా అయితే లెస్ దాన్ 5% ఆఫ్ దర్ రెవెన్యూస్ని మాత్రమే ఇంపాక్ట్ చేస్తుంది. బికాస్ వీళ్ళకి వచ్చే మేజర్ రెవెన్యూస్లో ఎక్కువ శాతం ఈ స్పోర్ట్స్ దగ్గర నుంచి వస్తుంది అండ్ ఈవెన్ కిడోపియా దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. ఈ రియల్ మనీ గేమింగ్ లెస్ దాన్ 5% నజారా టెక్నాలజీస్ రెవెన్యూలో కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి వాటిపై విధించే ఆ GST కారణంగా నజారా టెక్నాలజీస్ కి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అండ్ ఈవెన్ ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో వస్తున్న అప్డేట్స్ ని గమనిస్తే ఫస్ట్ టైం ఈ స్పోర్ట్స్ రిలేటెడ్ గా స్ట్రీమింగ్ అనేది టీవీలో ప్లే అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ వాళ్ళతో జరిగిన టైఅప్ లో భాగంగా June 24 నుంచి July 17 వరకు కూడా మాస్టర్ సిరీస్ స్టార్ స్పోర్ట్స్ లో ప్లే అవుతుంది. ఇది ఫస్ట్ టైం టీవీలో ప్లే అవడం. అంతకుముందు OTTs లో కానీ యూట్యూబ్ లో కానీ ఇలా ప్లే అవుతుండేది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది హిట్ అయితే ఓవర్ ద పీరియడ్ దానికి పాపులారిటీ గెయిన్ అవుతుంటే మీడియా రైట్స్ లైసెన్సింగ్ రెవెన్యూ కూడా నజారా టెక్నాలజీస్ వాళ్ళకి అనదర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూగా ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఆ 18% to 28% GST ఒకవేళ నిజంగా జరిగినా అది లెస్ దాన్ 5% ఆఫ్ నజారా టెక్నాలజీస్ రెవెన్యూస్ని ఇంపాక్ట్ చేస్తుంది, కానీ ఒక బిగ్ ఇంపాక్ట్ నజారా టెక్నాలజీస్ పై అయితే ఉండదు. నెక్స్ట్ GHCL గురించి మాట్లాడుకోవాలి. తమిళనాడులో వీళ్ళు ఒక కొత్త స్పిన్నింగ్ యూనిట్ ని స్టార్ట్ చేశారని, ఇలా స్టార్ట్ చేసిన స్పిన్నింగ్ కెపాసిటీ కారణంగా అడిషనల్ గా పర్ డే 23 టన్స్ వీళ్ళకి యాడ్ అవుతుందని, న్యూ కెపాసిటీ యాడ్ అవుతుందని GHCL వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడంతో ఫర్దర్ గా యాడ్ చేసిన ఈ స్పిన్నింగ్ యూనిట్ కారణంగా ఫర్దర్ గా కెపాసిటీ పెరుగుతుండదు, దానికి తగిన డిమాండ్ ఉంది కాబట్టి ఫర్దర్ గా వీళ్ళ రెవెన్యూస్ ఇంప్రూవ్ అవుతాయని మార్కెట్ భావిస్తూ స్టాక్ ఇవాళ పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ బజాజ్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. బజాజ్ ఆటో వాళ్ళు బైబ్యాక్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తారన్నారు కదా, దాని రిలేటెడ్ గా కంపెనీ అప్డేట్ చేసింది బైబ్యాక్. ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఈ ఎంటైర్ బైబ్యాక్ ఒక వర్త్ 2500 crore అండ్ ఈ బైబ్యాక్ ఓపెన్ మార్కెట్ బైబ్యాక్, ఈ 2 పాయింట్స్ మనకి నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. బికాస్ వీళ్ళ బుక్స్ లో నియర్ టు 20,000 crore దగ్గరగా క్యాష్ ఉంది అండ్ అది మోస్ట్లీ షేర్ హోల్డర్స్కి ఇవ్వాలనుకుంటున్నాం, త్రూ డివిడెండ్ కానీ బైబ్యాక్ కానీ చేయాలనుకుంటున్నాం ఇలా మేనేజ్మెంట్ చాలా టైమ్స్ చెప్తూ వచ్చింది. సో ఈసారి ఒక బిగ్ బైబ్యాక్ ఉంటుంది అండ్ ఉన్న ప్రైస్ నుంచి కూడా హయ్యర్ సైడ్ ఉంటుంది. ఆ ప్రైస్ అనేది షేర్ హోల్డర్స్ ని రివార్డ్ చేసేలా, షేర్ హోల్డర్స్ దగ్గర నుంచే తీసుకుంటారు షేర్స్ అనేలా మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ అవేవి కాకుండా బైబ్యాక్ సైజ్ చిన్నదవుతూ ఉండడం, కేవలం 2500 crore అవుతూ ఉండడం అండ్ ఈవెన్ చేసిన బైబ్యాక్ కూడా షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కాకుండా ఓపెన్ మార్కెట్ నుంచి చేస్తూ ఉండడం కారణంగా 4600 rupees పర్ షేర్లు బైబ్యాక్ చేస్తామని వీళ్ళు చేస్తున్న అప్డేట్ తర్వాత స్టాక్లో కొంత డిక్లైన్ కనిపించింది. ఓన్లీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కొంటేనే లాభమా, ఓపెన్ మార్కెట్ నుంచి కొంటే ఉండదా అంటే, ఓపెన్ మార్కెట్లో ఉన్న షేర్స్ని తగ్గించేశారనుకోండి, కంపెనీయే కొనేసింది అనుకోండి, దాని ఎంటైర్ ఫండమెంటల్స్లో అది చేంజ్ వస్తుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద రిటర్న్ రేషియోస్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకొని చేస్తుంటాం కాబట్టి ప్రెసెంట్ ఉన్న ఫండమెంటల్స్ సేమ్ నెంబర్సే పోస్ట్ చేస్తున్నా ఫర్దర్గా బెటర్గా కనిపిస్తుంటాయి
అది స్టాక్ ప్రైస్ ని కొంత అప్పర్ సైడ్ కి తీసుకువెళ్తుంది. బట్ ఇమీడియట్ గా షేర్ హోల్డర్స్ కి ఎటువంటి బెనిఫిట్ త్రూ కంపెనీ నుంచి ఉండదు కాబట్టి ఓపెన్ మార్కెట్ బైబ్యాక్స్ ని మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా తీసుకోరు. బట్ ఓవరాల్ బైబ్యాక్ ఎప్పుడు కూడా కంపెనీ స్టాక్ ప్రైస్ కి మంచిదే. బట్ ఓవరాల్ కన్సర్న్ జరుగుతున్న బైబ్యాక్ ఒక చిన్న బైబ్యాక్ 2500 crore బైబ్యాక్ అవుతూ ఉండడం. ఇవాళ మనకి బజాజ్ ఆటో బైబ్యాక్ అప్డేట్ వచ్చింది. బట్ రేపు మనకి రూట్ మొబైల్ బైబ్యాక్ అప్డేట్ రాబోతుంది. ఇలా బైబ్యాక్ ఉంటుంది, అది హైయర్ సైడ్ ఉంటుందని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ ఇలా బైబ్యాక్ అప్డేట్ చేశాక రూట్ మొబైల్ ప్రైజెస్ కూడా భారీగానే పెరిగాయి. సో చూడాలి మార్కెట్ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు రూట్ మొబైల్ బైబ్యాక్ ఉంటుందా లేదా అని. సో June 28 రూట్ మొబైల్ అండ్ June 29న SIS లిమిటెడ్ వాళ్ళ బైబ్యాక్ కూడా ఉండబోతుంది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డీస్ గురించి మాట్లాడుకోవాలి. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ప్రీవియస్ గా మనం సుబాక్సోన్ డ్రగ్ గురించి మాట్లాడుకున్నాం. ఓపీఐ డిపెండెన్సీని ట్రీట్ చేయడం కోసం ఈ డ్రగ్ ని యూజ్ చేస్తారు. దీనికి మంచి డిమాండ్ అయితే ఉంది. దీని రిలేటెడ్గా డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు అప్కమింగ్ టైమ్స్లో సేల్స్ చేస్తారనుకున్నాం. ప్రీవియస్గా అప్డేట్ అది. కానీ ప్రెసెంట్ వస్తున్నది ఇండోవీర్ ఫార్మా రిలేటెడ్గా ఈ సేమ్ డ్రగ్కి డాక్టర్ రెడ్డీస్ వాళ్ళకి డిస్ప్యూట్ ఉందని, ఇప్పుడు ఆ డిస్ప్యూట్ సెటిల్ అయిందని, అలా సెటిల్ చేసుకున్నందుకు గాను డాక్టర్ రెడ్డీస్ వాళ్ళకి $72 million రాబోతుందని ఇలా అప్డేట్ కనిపిస్తుంది. ఇదొక అప్డేట్. సెకండ్ది, ఈటన్ ఫార్మా వాళ్ళ దగ్గర నుంచి ఇంజెక్టబుల్ బిజినెస్ ని డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు $50 million పెట్టి కొంటున్నారని, అండ్ వీళ్ళు కొంటున్న ఎంటైర్ ఇంజెక్టబుల్ డ్రగ్స్ ఒక పోర్ట్ఫోలియో వాల్యూ అనేది $174 million అని. సో ఓవరాల్ కోర్ బ్రాండెడ్ పోర్ట్ఫోలియోని స్ట్రెంథన్ చేస్తూ ఓవర్ ద పీరియడ్ ఫర్దర్ గా వీళ్ళకి రెవెన్యూస్ లో అడిషన్ కనిపిస్తుంది. కాబట్టి ఇలా ఇవాళ జరిగిన ట్రాన్సాక్షన్ ని మనం పాజిటివ్ గానే చూడాలి. ఇలా వస్తున్న ఈ అప్డేట్ స్టాక్ పరంగా అయితే పాజిటివ్. నెక్స్ట్ హికాల్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా మనకు తెలుసు హికాల్ రిలేటెడ్ గా ఎటువంటి ఇష్యూస్ జరిగాయని. వీళ్ళ తలోజా ప్లాంట్ లో జరిగిన కొన్ని ఇష్యూస్ కారణంగా మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆ తలోజా ప్లాంట్ ని క్లోజ్ చేయాలని ఇలా ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ హికాల్ వాళ్ళు బాంబే హైకోర్టుని ఆశ్రయించినప్పుడు April 22న మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు హికాల్ వాళ్ళ తలోజా ప్లాంట్ ని షట్ డౌన్ చేయమని ఇచ్చిన ఆర్డర్స్ ని బాంబే హైకోర్టు వాళ్ళు పక్కన పెడుతూ వాళ్ళ ప్లాంట్ లో ఆపరేషన్స్ ని కంటిన్యూ చేసుకోవచ్చనేలా, మీన్స్ వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ యాక్టివిటీస్ ని రీస్టార్ట్ చేయొచ్చనేలా ఇస్తున్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ బ్రైట్కామ్ గ్రూప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు చేస్తున్న అప్డేట్, ఈ కంపెనీ ప్రెజెంట్ CFO శ్రీనివాస్ రావు గారు రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి ఆ ప్లేస్ లో ఒక కొత్త CFO లక్ష్మీ నారాయణ రాజ్ గారిని అపాయింట్ చేస్తున్నారని, అండ్ ఇది July 25th నుంచి ఎఫెక్టివ్ అవుతుందని అప్డేట్ చేస్తూ ప్రెజెంట్ వస్తున్న CFO కి 29 years ఎక్స్పీరియన్స్ ఉందని, తను కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజ్ అండ్ డెలాయిట్ కన్సల్టెన్సీ ఇండియాలో కూడా తను వర్క్ చేశారనే అప్డేట్స్ వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ అయితే ఒక టైంలో పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. కానీ ఆఫ్టర్ 250 అరౌండ్ స్టాక్ లో వచ్చిన హై సెల్లింగ్ తో ఇవాళ కూడా లోయర్ సర్క్యూట్ లో స్టాక్ ఎండ్ అయింది. అండ్ స్టాక్ లాస్ట్ 1 month లో 51%, ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నియర్ టు 70% దగ్గరగా తన వాల్యూని కోల్పోయింది. నెక్స్ట్ వెల్స్పన్ కార్ప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 600 crore విలువ చేసే ఆర్డర్స్ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ వాటర్ సెక్టార్ రిలేటెడ్ గా లభించాయని, ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఆన్ షోర్ కోటెడ్ పైప్స్ ని అండ్ ఆస్ట్రేలియాలో ఉన్న పైప్ లైన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా బెండ్స్ ని సప్లై చేయాల్సి ఉంటుందని, అండ్ దీనికి కావాల్సిన ప్రొడక్ట్స్ ని వీళ్ళు గుజరాత్ లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లో ప్రొడ్యూస్ చేస్తారనేలా కంపెనీ అయితే అప్డేట్ చేస్తుంది. సో 600 crore ప్రాజెక్ట్ ఫర్ 5800 crore మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి వస్తూ ఉండడం స్టాక్ ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి కూడా పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్ IEX ఒక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సత్యనారాయణ గోయల్ గారు IEX రిలేటెడ్ గా కొన్ని స్టేట్మెంట్ ని చేస్తున్నారు. అనుకున్న దానికంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ డిమాండ్ మార్చ్ అలాగే జూన్ ఇన్ బిట్వీన్ వీళ్ళ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో కనిపించిందని, అండ్ ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీ సర్టిఫికేట్స్ ఫర్ గ్రీన్ పవర్ ట్రేడింగ్ రిలేటెడ్ గా కూడా IEX ప్లాట్ఫామ్స్ లో డిమాండ్ కనిపించిందని తను అప్డేట్స్ చేస్తున్నారు. అండ్ వాల్యూమ్స్ గురించి మాట్లాడుతూ ఏప్రిల్లో వాల్యూమ్స్ కొంత ఫ్లాట్ గా ఉన్నాయి, మేలో పెరిగాయి నియర్ టు 16% దగ్గరగా, బట్ జూన్ లో సింగిల్ డిజిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని మెన్షన్ చేస్తూ కాంపిటీషన్ గురించి కూడా మాట్లాడుతూ టర్మ్ అహెడ్ మార్కెట్ లో TAM మార్కెట్ లో కూడా వీళ్ళ కాంపిటీషన్ ని చూస్తున్నారనేలా స్టేట్మెంట్స్ అయితే సత్యనారాయణ గోయల్ గారు అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 15,770 అండ్ ఆ బిలో 15,720, ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తుంటే 15,980 అండ్ అబో 16,090. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 33,670 అండ్ ఆ బిలో 33,460, ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వెళ్తుంటే ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ 33,940 అండ్ అబౌట్ 34,180. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిస్తే ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 16,000 దగ్గర ఇవాళ హ్యూజ్ రైటింగ్ కనిపిస్తుంది. ఈవెన్ అది సైకలాజికల్ మార్క్ అవుతూ ఉండేసరికి ఈ మంత్లీ అండ్ నెక్స్ట్ వీక్ లో ఉంటున్న ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో కూడా అక్కడే డేటా బిల్డ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 15,500 ఓవరాల్ OI డేటా పరంగా అయితే స్ట్రాంగ్ రైటింగ్ కనిపిస్తుంది. ఉంటున్న నియర్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ని కంబైన్ చేస్తుంటే అక్కడ సిగ్నిఫికెంట్ డేటా కనిపిస్తుంది. కాబట్టి ఈ సైకలాజికల్ మార్క్స్ లైక్ 15,500 to 16,000 ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా?
నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.